బంగాల్లో శారద కుంభకోణం రోజ్ వ్యాలీ కేసుకు సంబంధించి కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ను సీబీఐ విచారించేందుకు చేసిన ప్రయత్నం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. రాజీవ్ కుమార్ ఇంటికి వచ్చిన 40 మంది సీబీఐ అధికారుల్లో కొందరిని అరెస్టు చేసిన బంగాల్ పోలీసులు విచారణ అనంతరం రాత్రి వారిని విడిచిపెట్టారు. రాజీవ్ కుమార్ ఇంటికి వెళ్లి సంఘీభావం తెలిపిన పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సెర్చ్ వారెంట్ లేకుండా సీబీఐ అధికారులు రాష్ట్రంపై దాడికి దిగారని ఆరోపించారు. బంగాల్పై నరేంద్ర మోదీ సర్కార్ రాజ్యాంగ కుట్రకు పాల్పడుతోందని ఆరోపించిన మమతా బెనర్జీ కేంద్రం చర్యకు నిరసనగా మెట్రో సినిమా ఎదుట రాజ్యాంగ పరిరక్షణ దీక్ష పేరిట నిరసన చేపట్టారు. పశ్చిమ బంగాల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ రాష్ట్రంలో జరిగిన శారదా కుంభకోణం, రోజ్ వ్యాలీ పోంజీ కుంభకోణాల కేసులు దర్యాప్తు చేస్తున్న బృందాలకు నాయకత్వం వహించే కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను ప్రశ్నించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ చేసిన ప్రయత్నం ఉద్రిక్తతలకు దారితీసింది. ఆదివారం మధ్యాహ్నం దాదాపు 40 మంది సీబీఐ అధికారులు కోల్కతాలోని లౌడన్ స్ట్రీట్ లో ఉన్న రాజీవ్ కుమార్ ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. గేట్ దగ్గరే వారిని భద్రతా సిబ్బంది అధికారులు అడ్డగించారు. అనంతరం అక్కడకు చేరుకున్న పోలీసులు రాజీవ్ కుమార్ ను ప్రశ్నించేందుకు అవసరమైన దస్త్రాలు ఉన్నాయో లేదో సీబీఐ అధికారుల వద్ద ఆరా తీశారు. ఆ తర్వాత 40 మంది సీబీఐ బృందం నుంచి కొద్ది మందిని షేక్స్పియర్ సరాని పోలీస్ ఠాణాకు తీసుకెళ్లి ప్రశ్నించారు. ఆ తర్వాత మరికొంతమంది అదనపు పోలీస్ బలగాలు రాజీవ్ కుమార్ ఇంటి దగ్గరకు చేరుకుని సీబీఐ అధికారుల్ని బలవంతంగా పోలీస్ జీపుల్లో ఎక్కించి స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడ కొద్ది గంటల పాటు విచారించి రాత్రి వారిని వదిలేశారు. ఓ రహస్య ఆపరేషన్ కోసం వారు కోల్కతాకు వచ్చినట్లు సీబీఐ అధికారులు చెప్పారని తెలిపినట్లు జాయింట్ కమిషనర్ ప్రవీణ్ త్రిపాఠి తెలిపారు. అయితే అది ఏ తరహా ఆపరేషన్ అన్నది మాత్రం తమకు తెలియదన్నారు. వారి దగ్గర ఏ విధమైన దస్త్రాలు కూడా లేవని త్రిపాఠి చెప్పారు. ఆ తర్వాత పశ్చిమ బంగా డీజీపీ వీరేంద్ర, ఏడీజీ అనూజ్ శర్మ రాజీవ్ కుమార్ ఇంటికి వచ్చారు. సీబీఐ చర్యకు ప్రతిగా బంగాల్ పోలీసులు కోల్కతాలోని సీజీఓ కాంప్లెక్స్ లో ఉన్న సీబీఐ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సాయంత్రంకి కేంద్ర భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్న తర్వాత పోలీసులు ఆ సీబీఐ రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి వెనక్కి మళ్లారు. పోలీసులు తన నివాసాన్ని కూడా చుట్టుముట్టినట్లు సీబీఐ జాయింట్ డైరెక్టర్ పంకజ్ శ్రీవాస్తవ తెలిపారు. శ్రీవాస్తవ చెప్తున్న సమాచారం ప్రకారం కుంభకోణాల కేసుకు సంబంధించి 1989 ఐపీఎస్ పశ్చిమ బంగా కేడర్కు చెందిన రాజీవ్ కుమార్ ను కుంభకోణం కేసుకు సంబంధించిన దస్త్రాల మాయం ఘటనలపై విచారణకు రావాల్సిందిగా ఎన్నిసార్లు నోటీసులు పంపినా ఆయన నుంచి సమాధానం రాలేదని తెలిపారు. ఆదివారం అతడి ఇంటికి దర్యాప్తులో భాగంగా తాము వెళ్లామని, రాజీవ్ కుమార్ తమకు సహకరించకుంటే అతన్ని అదుపులోకి తీసుకోవాలి అన్నది తమ ఆలోచనగా చెప్పారు. ఈ ఘటన జరగడానికి ఓ రోజు ముందే రాజీవ్ కుమార్ పరారీలో ఉన్నారని, అతడి కోసం వెతుకులాట మొదలుపెట్టినట్లు సీబీఐ ప్రకటన జారీ చేసింది. సీబీఐ ప్రకటనపై ఆదివారం ఉదయం స్పందించిన కోల్కతా పోలీసులు రాజీవ్ కుమార్ కు సంబంధించి ఓ ప్రకటన జారీ చేశారు. రాజీవ్ విధులకు దూరంగా ఉంటున్నారంటూ వస్తున్న పుకార్లు అవాస్తవమైనవిగా అందులో పేర్కొన్నారు. రాజీవ్ కుమార్ కోల్కతాలో అందుబాటులో ఉండడమే కాక రోజువారీ విధులకు కూడా హాజరవుతున్నట్లు స్పష్టం చేశారు. ఆయన కేవలం జనవరి 31, 2019న మాత్రమే సెలవుపై ఉన్నట్లు తెలిపారు. అయినప్పటికీ ఆయన అజ్ఞాతంలో ఉన్నట్లు ఎవరైనా పుకార్లు పుట్టిస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు సహా పరువు నష్టం దావా కూడా వేస్తామని కోల్కతా పోలీస్ కమిషనరేట్ హెచ్చరించింది. ఉదయం ఈ ప్రకటన వెలువడగా సాయంత్రం రాజీవ్ కుమార్ ఇంటికి సీబీఐ అధికారులు వచ్చారు. రాజీవ్ కుమార్ ఇంటికి సీబీఐ అధికారులు రావడం గురించి తెలుసుకున్న పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయన ఇంటికి వెళ్లి సంఘీభావం తెలిపారు. సీబీఐ అధికారులు ఏ విధమైన సర్చ్ వారెంట్ కూడా లేకుండా రాజీవ్ కుమార్ ఇంటికి విచారణ కోసం వెళ్లారంటూ ఆమె ఆరోపించారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగ కుట్రగా ఆమె పేర్కొన్నారు. అనంతరం కోల్కతాలోని మెట్రో సినిమా ఎదుట రాజ్యాంగ నిరసన చేపట్టారు. ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న రాజీవ్ కుమార్ ఇవాళ అన్ని విషయాలు వెల్లడిస్తానని చెప్పారు. అటు బంగాల్ ప్రభుత్వం సీబీఐకి సహకరించడం లేదని ఆరోపిస్తూ సుప్రీం తలుపులు తట్టనున్నట్లు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే బంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి అపాయింట్మెంట్ కోరిన సీబీఐ రాష్ట్రంలో పరిస్థితులపై ఆయనకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపింది.